వెరీ గుడ్ మార్నింగ్ డియర్ ఆస్పిరెంట్స్. స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న ట్యాగ్ లైన్స్ అంటే అతిశయోక్తి కాదు. ఈ వీడియో మిస్ అయితే డిఎస్సిలో ఖచ్చితంగా మీరు ఒక మార్క్ పోగొట్టుకుంటారు. ఇది చూసి మీరు ఏమనుకుంటారంటే వీడియో ఓపెన్ చేయించడం కోసం ఈ హెడ్లైన్స్ పెట్టుంటాము అనుకుంటారు. కానీ వాస్తవంగా చెప్తున్నాను, ఐ ప్రామిస్ యూ, గెట్ ద జాబ్ అకాడమీ మీకు ప్రొవైడ్ చేసే ప్రతి క్వశ్చన్ గత సంవత్సరాలలో స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఎడ్యుకేషన్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ ఇవి. విద్యా దృక్పథాలు, హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇలాంటి కాన్సెప్ట్స్ మీద డిఎస్సిలో మీకు ఏదైతే సిలబస్ ఇచ్చారో ఆ కాన్సెప్ట్స్కి సంబంధించి ఇచ్చిన ప్రశ్నలు వాటినే మీకు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రధానంగా ఉమ్మడి ఏపీ అంటే ప్రస్తుత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో డిఎస్సి పాత పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీ సిలబస్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్, అంటే ఖచ్చితంగా ఇవి వస్తాయి, రావడానికి అవకాశం ఉంది అనే అధిక ప్రాబబిలిటీ, రావడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉన్న క్వశ్చన్స్ని మా ఎక్స్పర్ట్ టీం చాలా జాగ్రత్తగా ఎంపిక చేసి మీకు అందిస్తున్నారు, మర్చిపోకండి. ఇంకా చాలా ముఖ్యమైన విషయం, మన టెలిగ్రామ్ ఛానల్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. విద్యా దృక్పథాలకు కానివ్వండి, ఇంకా ఇతర అంశాలకు కానివ్వండి, అవి మీరు పీడిఎఫ్స్ కింద కూడా ప్రింట్ చేయించుకోవచ్చు. కేవలం సాఫ్ట్ కాపీగానే చదవనవసరం లేదు. ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేసినవి తెలుగు అకాడమీకి సంబంధించిన క్వశ్చన్స్ ఇవి. తెలుగు అకాడమీ పుస్తకంలో ఇచ్చిన క్వశ్చన్స్ చూద్దాం. ఎన్సిఎఫ్ 2005 అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ప్రకారం కింది ఆప్షన్స్ లో ఏది కరెక్ట్? ఆప్షన్ ఏ, భాషా పండితులకు మాత్రమే భాషా నైపుణ్యాలు అలవడాలి. భాషా నైపుణ్యాలు అందరికీ ఉండాలి, భాషా పండితులకు మాత్రమే కాదు, కనుక ఈ ఆప్షన్ రాంగ్. సెకండ్, ఇంగ్లీష్ బోధనా మాధ్యమంగా ఉండాలి. ఇది ఈజీగానే మీరు ఐడెంటిఫై చేయగలరు. ఎప్పుడు కూడా బోధనా మాధ్యమం మాతృభాషలోనే ఉండాలి. ఆప్షన్ సి చూడండి, గిరిజన భాషలలో కూడా మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి. ఈ ఆప్షన్ కరెక్ట్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆస్పిరెంట్స్, ఇవి మర్చిపోకండి. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి, జాతీయ ప్రణాళిక చట్టం రూపొందించినది. అంటే తెలుగు అకాడమీ బుక్స్ లో చాలా చోట్ల మిస్టేక్స్ ఉంటాయి యాక్చువల్ గా. అంటే వాళ్ళు తెలుగు ముద్రించడంలోని, ఆ ప్రశ్న రూపొందించడంలోని చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, గవర్నమెంట్ బుక్స్ కదా. జాతీయ ప్రణాళిక చట్టం అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, అంటే ఎన్సిఎఫ్ ను ఎవరు రూపొందిస్తారు అని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఇంగ్లీష్ లో ఇచ్చిన ప్రశ్న కూడా చదువుకున్నప్పుడే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఇక్కడ ఆప్షన్స్ చూసుకోండి, అక్కడ ఎన్సిటిఈ కానీ లేదా సిబిఎస్ఈ ఇవన్నీ చూసినప్పుడు అదేంటి, జనరల్గా మనం చాలా చదివాం కదా, ఎన్సిఎఫ్ రూపొందించడంలో, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ రూపొందించడంలో ప్రధాన పాత్ర ఎన్సిఈఆర్టీది కదా, మరి ఇక్కడ అసలు ఎన్సిఈఆర్టీ ఆప్షన్ లేదేంటి అనుకుంటున్నారు కదా. యాక్చువల్గా ఎన్సిఈఆర్టీ ఆప్షన్ ఉంటే ఎన్సిఈఆర్టీనే ఆప్ట్ చేయండి, కానీ ఎన్సిఈఆర్టీ లేదు కదా ఇక్కడ. ఇప్పుడు మీరు దేనిని ఆప్ట్ చేసుకోవాలంటే ఎన్సిఈటిఈ. యాక్చువల్గా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ను రూపొందించేది ఎన్సిఈఆర్టీ అయినా కూడా ఇందులో ఎన్సిటిఈ కూడా భాగం పంచుకుంటుంది. ఎన్సిటిఈ అంటే తెలుసు కదా, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. అసలు యాక్చువల్గా ఇవి కూడా ప్రశ్నల కింద రావచ్చు. ఎన్సిఈఆర్టీని విస్తరించండి అని అడగచ్చు, అంటే ఐడియా ఉంది కదా మీకు, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఎంత చిన్నది మాకు తెలియదా అనుకోవచ్చు. అక్కడ మీకు ఆప్షన్స్ లో నేషనల్ కౌన్సిల్ ఫర్ అన్నారు అనుకోండి, ఆఫ్ ఫర్ చాలా చిన్న తేడా అయినప్పుడు ఆఫ్ ఫర్రా అని కన్ఫ్యూజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. కనుక నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఎన్సిటిఈ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఇక్కడ తేడా చూసారు కదా, ఎన్సిఈఆర్టీలో అయితే ఆఫ్ వచ్చింది, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్. అదే ఎన్సిఈటిఈ అయితే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అని వచ్చింది. అబ్జర్వ్ చేశారా? అంటే ఎన్సిఈఆర్టీ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ను రూపొందించే క్రమంలో ఎన్సిటిఈ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, ఈ కౌన్సిల్ ని సంప్రదిస్తుంది, సలహాలు తీసుకుంటుంది, ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. ప్రధానంగా టీచర్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ లో ప్రధానంగా ఎన్సిటిఈని ఎక్కువగా సంప్రదిస్తుంది. చాలా ముఖ్యమైన విషయం గమనించండి, ఎన్సిఈఆర్టీ అంటే కేవలం స్టూడెంట్స్ కి సిలబస్ ని, బుక్స్ ని తయారు చేసేది మాత్రమే కాదు, టీచర్ ట్రైనింగ్ ను కూడా ఎన్సిఈఆర్టీ సపోర్ట్ చేస్తుంది. ఇలా సపోర్ట్ చేసే క్రమంలో ఎన్సిటిఈని ఎక్కువగా సంప్రదిస్తుంది. క్వశ్చన్స్ అన్ని చాలా వరకు ఈ విధంగానే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి, దీనికి సమాధానం చెప్పగలరేమో. టీచర్ ట్రైనింగ్ అనేది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ లో భాగమా కాదా? మీరేమనుకుంటారు? నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అంటే కేవలం విద్యార్థుల విద్యకు సంబంధించింది మాత్రమే అనుకుంటారు, కానీ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ లో టీచర్ ట్రైనింగ్ కూడా ఒక భాగం. పాఠశాలలోని కనీస సౌకర్యాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి
తెలిపిన ఎన్సిఎఫ్లోని అధ్యాయం. అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్లో, అంటే ఇక్కడ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 గురించి మాట్లాడుతోంది ఇక్కడ క్వశ్చన్. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్లో ఏ చాప్టర్ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుతుంది. ఏ చాప్టర్ అంటే చాప్టర్ 4 ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుతుంది. దానితో పాటు స్టూడెంట్ టీచర్ రేషియో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్ టీచర్ రేషియో అంటే తెలుసు కదా, 1:30 ఉండాలి ఎప్పుడు కూడా, ప్రతి 30 మంది విద్యార్థులకి ఒక టీచర్. స్టూడెంట్ టీచర్ రేషియో గురించి మాట్లాడేది కూడా ఈ చాప్టరే, చాప్టర్ 4. మరి ఒకవేళ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఎన్ఈపి తెలుసు కదా, ఎన్ఈపి 2020 కొత్త పాలసీ అదే కదా. ఎన్ఈపి 2020 ఏదైతే ఉందో నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీలో ఏ చాప్టర్ పాఠశాలలోని కనీస సౌకర్యాల గురించి మాట్లాడుతుంది అని అడిగారు అనుకోండి, అప్పుడేం చెప్తారు? 8th చాప్టర్. ఎన్ఈపిలో అయితే, ఎన్ఈపి 2020లో అయితే 8th చాప్టర్, ఎన్సిఎఫ్ 2005లో అయితే 4th చాప్టర్ పాఠశాలలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నిర్మాణాత్మకవాదుల ప్రకారం అభ్యసనం అనేది కింద ఆప్షన్స్లో ఒక శాస్త్రీయ వైకల్యమా, జ్ఞాన నిర్మాణ ప్రక్రియ, అనుకరణ ప్రక్రియ, లేక పునఃస్మరణ ప్రక్రియ? ఇక్కడ మీకు ఈ క్వశ్చన్ కాన్సెప్ట్ తెలియాలంటే అసలు నిర్మాణాత్మకవాదం అంటే ఏంటనేది తెలియాలి. నిర్మాణాత్మకవాదం అంటే లెర్నింగ్ థియరీ, అభ్యసనం అనే కాన్సెప్ట్లో భాగం ఇది. నిర్మాణాత్మక అనే పదం వచ్చిందంటే మీరు జ్ఞానము అనే ఒక పదాన్ని బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఈ అభ్యసనం అనే కాన్సెప్ట్లో ఎలా ఉంటుందంటే, పిల్లలు తమంతట తాముగా తమకు తెలిసిన పూర్వ అనుభవ జ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రస్తుత అనుభవాలతో నూతన విషయాలను ఆవిష్కరించుకోవడమే జ్ఞాన నిర్మాణం. అంటే ఏదైనా ఒక కొత్త విషయాన్ని తెలుసుకునేటప్పుడు వాటిని తాము పూర్వం పొందిన అనుభవాలతో కలుపుకుని కొత్త విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. దానినే జ్ఞాన నిర్మాణ ప్రక్రియ అంటారు. ఇక మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాల్సింది నిర్మాణాత్మకవాదం అనగానే జ్ఞాన అనే పదం గుర్తుపెట్టుకోండి చాలు. మీరు ఇక్కడ తెలుగులో ఉన్న పదం జాతీయ ప్రణాళిక చట్టం అనగానే ఎప్పుడూ కూడా దానిని నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 సంవత్సరం కూడా ఇంపార్టెంట్. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ యొక్క నినాదం ఏంటి? లెర్నింగ్ వితౌట్ బర్డెన్. ఎందుకంటే ఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 యొక్క ఎయిమ్ ఏంటంటే రోట్ మెమరైజేషన్, అంటే బండగా బట్టి పట్టేయడం, మరియు ఎగ్జామ్స్ మీద అధికంగా ఫోకస్ చేయడం, అంటే ఎక్సెసివ్ ఫోకస్ ఆన్ ఎగ్జామ్స్ కాకుండా పిల్లలకి చైల్డ్ సెంట్రిక్ అండ్ హోలిస్టిక్ అప్రోచ్ టు ఎడ్యుకేషన్, అంటే విద్య అనే దానిని చాలా ఉల్లాసంగా శిశు కేంద్రీకృత అంటారు కదా, అంటే శిశువు యొక్క ఆసక్తులు, అవసరాలు దృష్టిలో పెట్టుకుని విద్యా ప్రణాళిక రూపొందించాలి. అందుకే ఎన్సిఎఫ్ 2005 నినాదం లెర్నింగ్ వితౌట్ బర్డెన్. కానీ ఈ లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే క్వశ్చన్ ఇంకో రూపంలో కూడా రావచ్చు. ఎందుకంటే అసలు లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే పదం మొట్టమొదటిసారిగా వాడింది 1993 ఎస్పాల్ కమిటీ. 1993లో విద్యకు సంబంధించి నియమించిన ఎస్పాల్ కమిటీ పిల్లలకి రాట్ మెమరైజేషన్, అంటే బండగా బట్టి వేయడం లేదా పరీక్షలంటే ఎక్కువగా భయపడడం అనేది లేకుండా, పిల్లల మీద ఎక్సెసివ్ లోడ్ పడకుండా క్వాలిటీ లెర్నింగ్ ఉండాలి అని సలహా ఇచ్చింది ఎస్పాల్ కమిటీ. తర్వాత 2005లో దీన్ని అమలు చేశారు. రైట్ టు ఎడ్యుకేషన్ మీద కనీసం 5-6 ప్రశ్నలు తిప్పి అడగచ్చు. అంటే మీకు 5-6 ప్రశ్నలు ఒకే పేపర్లో ఇచ్చేస్తారని కాదు, 5-6 ప్రశ్నల్లో ఏ విధంగా అయినా రావచ్చు. ఎలా రావచ్చో చూద్దాం. భారత రాజ్యాంగంలో విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా ఏ ఆర్టికల్ ద్వారా చేర్చడం జరిగింది? ఆర్టికల్ 21A. అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యా హక్కును రాజ్యాంగంలో చేర్చడం జరిగింది? 86వ రాజ్యాంగ సవరణ. లేదా ప్రశ్న ఈ విధంగా అడగొచ్చు, 86వ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో చేశారు? 2002. అంటే 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మొట్టమొదటిసారిగా భారత రాజ్యాంగంలో విద్యా హక్కుని ప్రాథమిక హక్కుగా చేర్చారు. ఏ ఆర్టికల్ ద్వారా? ఆర్టికల్ 21A ద్వారా. ఏదైనా ఒక అంశం అమలులోకి రావాలంటే రాజ్యాంగంలో చేరిస్తే సరిపోదు కదా, కొన్ని అంశాలలో
చట్టం చేస్తే తప్ప ఒక అంశం అమలులోకి రాదు. అంటే 2002లో విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా చేర్చినా కూడా దానిని చట్ట రూపంలోకి మార్చాలి. అది ఎప్పుడు చేశారు? 7 సంవత్సరాల తర్వాత. 2009లో పార్లమెంట్ దాన్ని చట్ట రూపంలోకి తీసుకొచ్చింది. మరి అది అమలులోకి ఎప్పుడొచ్చింది? 2010 ఏప్రిల్ 1. అంటే సంవత్సరాలు ఎన్ని ఇంపార్టెంటో చూడండి మీకు. 2002 ఇంపార్టెంట్. విద్యా హక్కుని ప్రాథమిక హక్కుగా రాజ్యాంగంలో చేర్చిన సంవత్సరం. 2009 ఇదే విద్యా హక్కుని పార్లమెంట్ చట్టంగా మార్చిన సంవత్సరం. ఈ చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం 2010 ఏప్రిల్ 1. అంటే ఎన్ని క్వెషన్స్ కవర్ అయ్యాయో చూడండి ఇందులో. మన గెట్ ద జాబ్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఇలాంటి చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ మీకు పీడిఎఫ్ రూపంలో ఉన్నాయి. మీకు అవకాశం ఉంటే వాటిని ప్రింట్ తీయించుకొని చదవండి. లేదంటే డైరెక్ట్‌గా మీకు ఫోన్‌లోనే చదువుకోవచ్చు. కానీ అయి మిస్ అయితే మాత్రం ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతారు. అది మర్చిపోకండి. గ్యారంటీగా క్వెషన్స్ రావడానికి అవకాశం ఉన్న వాటిని మాత్రమే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. ర్యాండమ్‌గా ఏయో ఒక క్వెషన్స్ తీసుకొచ్చి మీకు ఇవ్వడం లేదు. ఓకే ఆస్పిరెంట్స్, ఆల్ ది వెరీ బెస్ట్.